నెలలో కానివ్వండి, ఒక రోజులు కానీ ఎన్నిటితో మనం మీటింగ్‌కి మనం కలపొచ్చు. ఎవరైనా బిజినెస్ పర్పస్‌లో చేస్తా ఉన్నారు. ఓకే. అది ఆ సిస్టమ్ అసలు ఎలా నడుస్తది ఏంటి? ఒక మీటింగ్‌కి వస్తే తీసుకెళ్తే మనం మంచి ఛాంప్ ఉంది. ఛాంపియన్‌తో మనం మీటింగ్ చేయాలనుకుంటున్నాము. అలా చేయాలనుకున్నప్పుడు దాని మార్కెట్ అది తీరు అసలు ఎలా నడుస్తుంది ఏంటి ఒకటి. ఒక రోజులో ఒక స్టడ్‌తో ఎన్నింటిని మనం మీటింగ్ చేయొచ్చు. అలా చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సార్ నార్మల్‌గా ఒక మేల్‌తో ఒక స్టడ్ ఒక రోజుకి ఒకటేసారి చేయించాలి. అది కూడా ఏంటంటే మేము ఆల్టర్‌నేట్ డేస్ చేయిస్తాం. ఏదన్నా క్రాసింగ్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చిందనుకోండి, ఈరోజు మేట్ చేపిస్తే మళ్ళీ రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి చేపిస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే చేపిస్తాం. ఆల్టర్‌నేట్ 3 టైమ్స్ మీటింగ్ చేపిస్తాం అన్నమాట. ఈ మార్కెట్ ఎలా ఉంది సార్ అసలు? సార్ ఇప్పుడు మార్కెట్ ఎలాగుందంటే డాగ్‌ని డిమాండ్ బట్టే మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ల్యాబ్ ఉందనుకోండి, వాడు నార్మల్‌గా స్టడ్ ఎట్లా తీసుకుంటాడంటే క్యాష్ తీసుకుంటే 5,000, 10,000 తీసుకుంటాడు. పప్పీ బేస్ అనుకుంటే ఓ పప్పీ పిక్ చేస్తాడన్నమాట. అట్లా ఒక్కో బ్రీడ్‌కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు డిమాండింగ్ అది ఎక్కువ రేట్ డాగ్ అంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు. తక్కువ రేట్ డాగ్ అయితే తక్కువ. ఇప్పుడు పుడీలు ఉందనుకోండి, పుడీలు నార్మల్గా స్టడ్ వచ్చేసి 25,000-30,000 ఛార్జ్ చేస్తారు. లేదు అంటే ఒక పప్పీ స్టడ్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఆ పప్పీ అయినా అదే 35,000 అవుతుంది. కాకపోతే క్యాష్ తీసుకుంటేనే ఏంటంటే ముందు పేమెంట్ వస్తుంది. పప్పీ అనుకోండి 2 మంత్స్ తర్వాత వస్తుంది. ఓకే. ఆ టర్మ్స్ అండ్ ఉంటాయి. ఉంటాయండి. ఓకే. తెలిసిన వాళ్ళు ఉంటే కానీ స్టడ్ ఎవరండి నార్మల్గా ఎవరైనా సరే క్యాష్ బేసే అంటారు. ఓకే. ఏ బ్రీడర్ అయినా. ఇక మీరు మాకు బాగా తెలుసు అంటేనే పప్పీ బేస్లో వదులుతారు. సో అక్కడ కమిట్ అయ్యారు, కానీ పప్పీలో ఏదైనా సంథింగ్ అన్ఫార్చునేట్లీ జరిగింది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏముండదు సార్, అంటే ఇప్పుడు అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంచెం మంది ఎట్లుంటుందంటే ముందే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. తెలిసిన వాళ్ళు అనుకోండి పప్పీస్ పుట్టి చనిపోతే మనం ఏం చేయలేం. మనం కూడా అడగం, సరే నెక్స్ట్ టైం బెటర్ నెక్స్ట్ టైం అనడమే. లేదు మీరెవరో తెలియదు అంటే ఆల్రెడీ పప్పీస్ డెలివరీ అయిన తర్వాత ప్రాబ్లం వచ్చింది మీ ఫీమేల్ వల్ల కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి ఉంటుంది సార్. మనం మ్యాక్సిమం ఏంటంటే మనము పప్పీ బేస్లో ఏది మన దగ్గర ఇవ్వం. మనది ఏదన్నా క్యాష్ అండ్ క్యారీయే. మీరు ఊహించిన దానిలో ఈ స్టడ్తో మన దగ్గర ఉన్నటువంటి దాన్ని చేయించాలి అని మీటింగ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలా చాలా ఇచ్చాం. ఓకే. ఏదైనా ఫిమేల్ మనకు నచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ మనం ఏమంటాం, కాదు క్యాష్ నార్మల్గా ఎవరైనా సరే క్యాష్ కన్నా ఎక్కువ పప్పీసే ప్రిఫర్ చేయమంటారు. మనం ఏంటంటే ఇక ఇప్పుడు పప్పీస్ ఎట్లుంటుందంటే సార్, స్టడ్ ఇచ్చేదాకా ఒకలాగా ఉంటుంది, ఇచ్చిన తర్వాత అక్కడ 100 వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం అందుకే ఏదున్నా ఓపెన్గా ముందే చెప్పేస్తాం, క్యాష్ అండ్ క్యారీ. క్యాష్ తీసుకున్నా కానీ రేపొద్దున స్టడ్ వచ్చింది అనుకో, నీ డబ్బులు నువ్వు తీసుకుని స్టడ్ తీసేసుకుంటాను కూడా ముందే చెప్తాం. ఏదున్నా ముందు చెప్తాం. మళ్ళీ రేపొద్దున ప్రాబ్లం మీకు రాకూడదు, నాకు రాకూడదని మనం ముందు మాట్లాడుకోవడం బట్టే ఉంటుంది. స్టడ్ ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ పిల్ల పోయింది అంటాడు, చచ్చిపోయింది అంటారు, ఉన్నది లేదంటారు, లేదు ఉన్నది అంటారు. అవన్నీ ఇంకా మనం పడాల్సినవి కామన్. దాన్ని ఏం చేయలేం. ఓకే. మీటింగ్ మధ్యలో స్టడ్కి ఎంత గ్యాప్ ఉండాలి సార్? అది హెల్తీగా దాని ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి సార్? సార్ మేల్కి ఎప్పుడు హెల్తీ ఫుడ్ ఇచ్చుకోవడం చాలా మంచిది. మీటింగ్ 1 వీక్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఒక్కోసారి కంటిన్యూ మీటింగ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇది ఈ రోజుకి మీటింగ్ అయిపోతుందంటే రేపు రెడీగా ఇంకొక ఫీమేల్ ఉంటుంది. అట్లా చేయిస్తే ఏంటంటే కొంచెము పప్పీస్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే 1 వీక్ గ్యాప్ ఉంటే నార్మల్, ఏం ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఆడకుక్కలో పాల ఉత్పత్తి కానీ పిల్లల శాతాన్ని కానీ డిసైడ్ చేసేది స్టడ్డా లేకపోతే ఇది? అట్లా అంటే సార్ రెండిట్లకి ఉండాలి. దాని కెపాసిటీని బట్టి అది గ్రో చేసుకుంటుంది. స్పెమ్ క్వాంటిటీ బాగుంది లేనిది అనేది కూడా ఒకటి ఉంటుంది. కానీ నార్మల్గా సార్ స్పెమ్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో చాలా ఉంటాయి. అంటే క్వాంటిటీ అనేది దాంట్లో ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు అది సక్ చేసేది ఫీమేల్ లోపల దాని గర్భసంచి సక్ చేసే దాన్ని బట్టి అది దాని కెపాసిటీని బట్టి అది తీసుకోగలుగుతుంది. నేను అదే చెప్పే కదా మీకు ఇందాక, ఒక డాక్టర్ చెప్పాడు అని చెప్పి, దీని ఇంటేక్ని బట్టి కూడా దాని లోపల అది రెడీ చేసుకుంటుంది అంట, సెట్ చేసుకుంటుంది అంట. ఇక్కడ ఈ రంగంలోకి ఉపాధి
తీసుకోవాలి, నాకు పాకెట్ మనీ కావాలి అని అనుకునేటువంటి స్టూడెంట్స్కి దీంట్లో నేర్చుకోవాల్సిన అంశాలు ఏముంటాయి, ఏంటి సార్? దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎలా పొందాలంటే బేసిక్గా నెలకు నాకు 10,000 15,000 పాకెట్ మనీ కావాలనుకోండి, ఏమేమి నేర్చుకుంటే దీంట్లో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సార్? సార్ దీంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఎవరి ఇష్టంతో వాళ్ళు పెంచుకుంటారు డాగ్స్, సింపుల్ లాజిక్. ఎవరిని మనం ఇది చేయండి అని మనం చెప్పకూడదు, మనం చెప్పం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిన కాడి నుంచి రేపు పొద్దున పలానోడు చెప్పాడు ఆడవాళ్ళు నేను దిగాను దీనిలో నష్టపోయానని చెప్తాడు. సరే, డాగ్ వెరైటీస్లో ఒక్కసారి మనకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆయా వర్గాల ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఏవి ఎలా సెగ్రిగేట్ చేసుకొని పెంచుకోగలిగితే బాగుంటుంది సార్? అది కూడా ఒక్కసారి సజెస్ట్ చేయండి సార్. వాళ్ళ మీ 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 ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ని బట్టి వాళ్ళ సెలక్షన్ని మీరు యాడ్ చేసుకుని మీ అనుభవంతో చెప్పండి సార్. ఇప్పుడు డాగ్స్ని ఎవరి ఇష్టం వాళ్ళది. దీంట్లో ఆల్మోస్ట్ 200 to 500 బ్రీడ్స్ ఉన్నాయి సార్. దీంట్లో ఇది మంచిది అని చెప్పి మనం ఎవరికి చెప్పలేం. ఇప్పుడు మీకంటూ మీ మైండ్లో ఒక డాగ్ ఉంటుంది, ఓ బ్రీడ్ ఉంటుంది, నాకు అదే కావాలని మీరు కూర్చుంటారు. నేను అది కాదు ఇది తీసుకోమంటే మీరు తీసుకోరు. ఇప్పుడు ఎవరికి ఏ డాగ్ ఇష్టం అంటే అది మనం ప్రిఫర్ చేస్తాం తప్పితే పర్టికులర్గా మీరు ఇది తీసుకోండి అని వాళ్ళకి మనం చెప్పలేం, మనం చెప్పకూడదు కూడా. అది ఇప్పుడు టాయ్ బ్రీడ్స్లో కావాలి అనుకుంటే మ్యాక్సిమం అందరూ కొనేది ఇప్పుడు సిడ్జులు ఎక్కువ తీసుకుంటారు, లేదు ఇంకొంచెం మంచివి కావాలంటే పుడిల్స్ కొంటున్నారు. ఇప్పుడు ఉన్న మార్కెట్లో పుడిల్స్ బాగున్నాయి, లేదు బీగిల్స్ ఉన్నాయి, చువావాస్ ఉన్నాయి, మినిపిన్స్ ఉన్నాయి, చోచోస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి, పామరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ వెరైటీలో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే పర్టికులర్గా మనకి ఒకరిని మనము ఇది కొనుక్కోండి అని మనం సజెస్ట్ చేయకూడదు. అది దీంట్లోనే గార్డింగ్ పర్పస్కి వచ్చేసరికి నేను ఆబ్వియస్లీ బెల్జియం ఎన్లైజ్ అనే చెప్తాను, ఎందుకంటే నాది అదే కాబట్టి నేను ఆబ్వియస్లీ బెల్జియం ఎన్లైజ్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి డాగో అర్జెంటీనా, అది చాలా బాగుంటుంది గార్డింగ్ పర్పస్. నెక్స్ట్ జర్మన్ షెపర్డ్స్ బాగుంటాయి, డాబర్మ్యాన్స్ బాగుంటాయి. లో మెయింటెనెన్స్ అంటే జర్మన్ షెపర్డ్, డాబర్మ్యాన్. సార్ దీంట్లో హై మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు. మనం చేయడం బట్టి హై మెయింటెనెన్స్ అవుతుంది, మనం చేయడం బట్టి లో మెయింటెనెన్స్ అవుతుంది. లో మెయింటెనెన్స్లో కూడా డాగ్ బతుకుద్ది, హై మెయింటెనెన్స్లో కూడా డాగ్ బతుకుద్ది. ఇప్పుడు పెద్దోడు ఉన్నాడు అనుకోండి, రాయల్ కెనాల్ పెడుతుంటాడు, అది ప్యాకెట్ వచ్చేసి దగ్గర దగ్గర 10,000 నుంచి 14,000 ఉంటుంది, 15 kgs. కెనాన్ క్రిక్ నేను పెట్టేది కెనాన్ క్రిక్ 4,000 రూపాయలతో అయిపోద్ది. కాకపోతే ఇది 20 kgs వస్తుంది. ఇది తిన్నా కుక్క సర్వే అవుతుంది, అది తిన్నా సర్వే అవుతుంది. రాయల్ కెనాల్ కన్నా ప్రెసిడెంట్ అయితే ఈ కెనాన్ క్రిక్కే చాలా బాగుంది నా వరకు. నేను అది మెయింటైన్ చేసినాను, ఇది మెయింటైన్ చేసినాను కాబట్టి చెప్తున్నాను. అది దాంట్లో మెయింటెనెన్స్ హై లో అనేది మనం చేసుకునే బడ్జెట్ని బట్టి ఉంటుంది. ఓకే, యాజ్ అన్ యావరేజ్గా ఒక కుక్కకి అది ఏ బ్రీడ్ అయినా కావాలండి సార్? యాజ్ అన్ యావరేజ్ మెయింటెనెన్స్లో కానీ, టాయ్స్లో కానివ్వండి, స్టేటస్ సింబల్స్లో వాడి పెద్ద డాగ్స్లో కానివ్వండి, యాజ్ అన్ యావరేజ్ పర్ డాగ్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది సార్? మధ్యతరగతి వర్గాలు పెంచుకుంటే మేలు. ఏ డాగ్ అయినా సార్ ఒకటే మెయింటెనెన్స్ ఉంటుంది. నార్మల్గా ఫర్ ఎక్కువ ఉన్న బ్రీడ్స్కి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. దాని కటింగ్ అని, దాని గ్రూమింగ్స్ అని చెప్పి, దాని మెయింటెనెన్స్ అని. అదే షో డాగ్స్ అయితే, ఎక్కువ ఫర్ ఉన్న షో డాగ్స్కి అయితే హై మెయింటెనెన్స్ ఉంటుంది. దాని షాంపూ వచ్చి సపరేట్గా మెయింటైన్ చేయాలి, దాని కండిషనర్ మెయింటైన్ చేయాలి, దానికి కావాల్సిన హెల్తీగా హెయిర్ రావడానికి దానికి సిరమ్స్ వాడాలి, చాలా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ పక్క పెడితే రెగ్యులర్ యూస్ మన ఇంట్లో పెంచుకునే వాటికి మాత్రం టాయ్ బ్రీడ్స్లోకి తక్కువ మెయింటెనెన్స్, అంటే ఫర్ తక్కువ ఉన్నది ఏదైనా సరే తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. గార్డింగ్ పర్పస్కైనా సేమ్ అంతే. ఫర్ ఎక్కువ ఉంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దానికి ఎయిర్ కండిషనర్ కోసం కొంచెం మల్టీవిటమిన్స్ అవి ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది, కండిషనర్స్ పెట్టాలి, షాంపూస్ అనేది కొంచెం హై రేంజ్ షాంపూస్ కొనాల్సి వస్తుంది. లేదు అది ఫర్ తక్కువ కొనుక్కుంటే మీకు మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. ఫీడ్ వర్క్ వచ్చేసరికి ఏదైనా ఒకటే ఫీడ్ సార్. మీరు ఏదైనా బిస్కెట్స్ పెడితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. రైస్లో చికెను ఇవన్నీ కలిపి మన వెజిటేబుల్స్ కలిపి పెడితే లో మెయింటెనెన్స్ అవుతుంది. అది మనం చేసుకోవడం బట్టి ఉంటుంది మెయింటెనెన్స్ ఏదైనా. ఓకే, మధ్యతరగతి వర్గాలకి అంటే మీ బ్రీడ్తో పాటు మధ్యతరగతి వర్గాలకి ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎలా సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ అంటారు సార్? అంటే ప్లస్ వాళ్ళు ఎంప్లాయీస్ ఏంటి టైం కేటాయించలేకపోతే పరిస్థితి ఏంటి? అది కూడా చాలామంది పక్క ఎదురోళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితి, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా ఒక్కసారి చెప్పండి సార్.
సార్ ఏదైనా ఇప్పుడు డాగ్ మనం ఇంట్లో పెంచేది ఎందుకు అంటే మెయిన్గా మన మెంటల్ టెన్షన్స్ మైండ్ ఫ్రీ అవటానికే పెంచుకుంటారు చాలామంది. దాంతో ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఎంత టెన్షన్స్ రండి, ఎంత మైండ్ అప్సెట్తో రండి, ఏదైనా దాంతో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారనుకోండి అన్నీ మర్చిపోతారు. దాంట్లో ఆ డాగ్ మనల్ని లవ్ చేసేది చూస్తే, దాని ఎఫెక్షన్ చూస్తే మనమే మర్చిపోతాం. అంత మంచి ఎఫెక్షన్ చూపిస్తుంది డాగ్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మామూలు ఎక్కువ మంది ప్రిఫర్ చేసి ఎవరైనా కొనుక్కునే డాగ్ అంటే ల్యాబ్, గోల్డెన్ రిట్రీవరు, జర్మన్ షెపర్డ్ అండి. ఈ మూడే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎవరైనా సరే. మధ్యతరగతి ఏమైనా ఉండే, కింద వాళ్ళు ఉండే, పైన వాళ్ళు ఉండే, మ్యాక్సిమం మార్కెట్లో అందరికి ఎక్కువ తెలిసింది అయితే ల్యాబ్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, ఈ మూడే కొంటారు. ఇక దాంట్లో టాయ్ బ్రీడ్స్కి వెళ్ళేసరికి బీగిల్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో హస్కీస్ కూడా వస్తున్నాయి అనుకుంటా. హస్కీస్ వస్తున్నాయి, బోర్డర్ కొల్లీస్ అంటే రేర్. హస్కీస్ అంటే ఎక్కువ ప్రిఫర్, ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్ నుంచి ఎక్కువ ప్రిఫరింగ్ హస్కీస్కి వస్తున్నాయి. కానీ హస్కీస్ ఏంటంటే మార్నింగ్ అరుస్తాయి, నక్కల్లాగా అరుస్తాయి. అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. ఓకే, దానికి ఫర్ మెయింటెనెన్స్ ఎక్కువ చేయాల్సి. షార్ట్ టైక్ లైక్ లైన్ లాగా కూడా కొన్ని ఫర్ వెరైటీస్లో ఒకటి ఉన్నాయి. చోచోస్ సార్ ఫర్ బ్రీడ్ ఏదైనా కానీ కొంచెం హై మెయింటెనెన్స్ ఉంటుంది. మెయిన్ సార్ దాని గ్రూమింగ్కి వెళ్తే కంపల్సరీ 1000 to 2500 కట్టింగ్కి తీసుకుంటాడు నార్మల్గా. దాని మెయింటెనెన్స్, దాని షాంపూ వాష్ వచ్చేసి 1500 వాషింగ్కి. దానికి ఫర్ బ్రీడ్ ఏదైనా మెయింటెనెన్స్ ఉంటుంది సార్. సింగిల్ కోట్ ఏది కూడా మెయింటెనెన్స్ ఉండదు.